బ్రేకింగ్ న్యూస్ బాస్, బిగ్ బ్రేకింగ్ న్యూస్. న్యూజిలాండ్తో ఓడిఐ సిరీస్ కోసం టీమిండియా స్క్వాడ్ అనౌన్స్మెంట్ జరిగింది. 3 ఓడిఐ మ్యాచ్ల సిరీస్ కోసం 15 మంది ప్లేయర్స్తో కూడిన టీమిండియా స్క్వాడ్ని బీసీసీఐ అనౌన్స్ చేసింది. ఫస్ట్ టీం ఎలా ఉందో చూసేద్దాం. శుభ్మన్ గిల్ ఓడిఐ ఫార్మాట్లోకి కమ్ బ్యాక్ చేసేశాడు యాజ్ ఎ కెప్టెన్గా. సౌత్ ఆఫ్రికాతో ఓడిఐ సిరీస్కి గిల్ ఇంజరీ వల్ల దూరం అయ్యాడు. బట్ న్యూజిలాండ్తో సిరీస్కి మాత్రం కంప్లీట్గా ఫిట్ అయ్యి టీమిండియాని ముందుండి నడిపించనున్నాడు. ఆ తర్వాత రోకో జోడీ, అదే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీ, ఎవరిద్దరి కోసమైతే యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తుందో ఆ ఇద్దరు స్క్వాడ్లో ఉన్నారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, ఫస్ట్ చాయిస్ ఆఫ్ వికెట్ కీపర్. నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్. అయ్యర్ కూడా ఆఫ్టర్ ఇంజరీ తర్వాత ఓడిఐ స్క్వాడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. బట్ మ్యాచ్ టైం వరకు ఫిట్గా ఉంటేనే సిరీస్లో భాగం అవుతాడు. ఆ తర్వాత ఆల్రౌండర్స్ వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు టీంలో స్థానం దక్కించుకున్నారు. ఇక మన హైదరాబాదీ మియా భాయ్, అదే మొహమ్మద్ సిరాజ్ చాలా సిరీస్ల తర్వాత ఓడిఐ ఫార్మాట్లోకి రీ ఎంట్రీ ఇచ్చేశాడు. ఆ తర్వాత హర్షిత్ రాణా ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ కూడా స్థానం దక్కించుకున్నాడు. రిషబ్ పంత్ బ్యాకప్ కీపర్గా స్క్వాడ్లో చోటు సంపాదించాడు. అయితే రిషబ్ సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో కూడా భాగం అయ్యాడు, కానీ ప్లేయింగ్ 11లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో తన ఫామ్ కూడా అంత గొప్పగా లేకపోవడంతో తన స్థానంలో ఇషాన్ కిషన్ని సెలెక్ట్ చెయ్యాలి అని సోషల్ మీడియాలో చాలానే చర్చ జరిగింది. బట్ ఫైనల్గా రిషబ్ పంతే టీంలో స్థానం దక్కించుకున్నాడు. ఇక వరల్డ్స్ బెస్ట్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకి 10 ఓవర్స్ వేసేంత స్ట్రెంగ్త్ ప్రస్తుతం లేదని సిఓయు నుండి క్లియరెన్స్ రాలేదు. దాంతో తన స్థానంలో మన తెలుగు బిడ్డ నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అర్షదీప్ సింగ్ కూడా చోటు దక్కించుకున్నాడు. చివరిగా యశస్వి జైస్వాల్ యాజ్ ఎ బ్యాకప్ ఓపెనర్గా స్క్వాడ్లో స్థానం సంపాదించాడు. ఇలా న్యూజిలాండ్తో 3 ఓడిఐల సిరీస్ కోసం టీమిండియా స్క్వాడ్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ సిరీస్ 11th జనవరిన మొదలవనుంది. 14th జనవరిన సెకండ్ ఓడిఐ, 18th జనవరిన థర్డ్ ఓడిఐ జరగనుంది. అయితే శ్రేయస్ అయ్యర్ స్క్వాడ్లో స్థానం దక్కించుకున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుండి ఫిట్నెస్ క్లియరెన్స్ అయితే ఇంకా రాలేదు. వారు ఆ క్లియరెన్స్ ఇస్తేనే న్యూజిలాండ్తో సిరీస్లో ఆడగలడు, లేదంటే లేదు. ఇక రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ సిరీస్లో సెంచరీ బాదాక కూడా తనకి స్క్వాడ్లో స్థానం దక్కకపోవడం అయితే దారుణం. ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్. నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. అలాగే టీమిండియా స్క్వాడ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.